పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒకరు లావణ్యకి అండగా సపోర్ట్ క్లియర్ గా ఇంతమంది సాక్షుల్ని భయపెడుతూ బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇంత చేస్తున్న మనిషిని ఇంకా బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల వేసి విచారించకుండా ఎందుకు ఉన్నారు అనే డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు చాలా ధైర్యంగా చూడండి, నేను పెడితే కేసు అయిపోతుంది, నేను పెడితే ఎఫ్ఐఆర్ అయిపోతుంది, వీళ్ళు పెడితే అయ్యిందా అంటుంది. అంత ధైర్యంగా ఆవిడ ఎలా మాట్లాడుతుంది? ఇప్పుడు నన్ను కొట్టించి నా మీద కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయ్యేది, నేను పెట్టించిన కేసు ఏమైంది ఎవరికి తెలియదు. సో బేసికలీ ఇలా అలా చేయగలుగుతుందంటే సమ్ హ్యాండ్ ఇస్ దేర్. ఓకే, అది తర్వాత ఇది వీడియో ఈవిడ కేసు పెట్టడానికి వెళ్తే, ప్రీతి కేసు పెట్టడానికి వెళ్తే అక్కడ ఆయన ఎవరో ఆఫీసర్ ఎవరైతే సీఏనో డీసీపీనో ఏసీపీనో అడిగారు, నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా ఆ అమ్మాయి బలవంతంగా నీ నోట్లో పెట్టిందని అని అడిగితే, ఈ అమ్మాయి ప్రీతి మస్తాన్తో మాట్లాడుతుంది, నీకే తెలుసు కదా ఆ రోజు మనందరం కలిసే ఉన్నాం కదా, వీళ్ళందరూ కలిసి డ్రగ్స్ చేసేవాడు కాబట్టి ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది. ఆ రోజున వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు కదా బ్రో, నువ్వు చెప్పచ్చు కదా సాక్ష్యం అని అడుగుతున్నప్పుడు వచ్చిన మాట. పడుకుంటే లేపి లేపి ఇచ్చింది. నేను అదే చెప్పా, తనకు ఒక మెంటల్ డిసార్డర్ ఉందండి, తను ఒక సైకోపాత్. సో మస్తాన్ సాయి, ఉదయ్ వీళ్ళిద్దరు ఉన్నారు ఈ అమ్మాయి బలవంతంగా ఇచ్చినప్పుడు. పడుకుంటే లేపి లేపి మరీ ఇచ్చావు నాకు గుర్తుంది అని చెప్తున్నాడు. సో అది ఇది అంటే ఇది ఒక దానికి ఈ అబ్బాయి సాక్ష్యం క్లియర్ గా. ఇప్పుడు ఈ అబ్బాయి అరెస్ట్ చేసి లోపల ఉండొచ్చు, ఈ అబ్బాయిని బయటకు తీసుకొస్తే ఇంకా దారుణమైన విషయాలు బయటకు వస్తాయి, చూడాలి. ఓకే, ఇకపోతే వరలక్ష్మి డిఫెన్స్ లో ఎవరైతే ప్రభాకర్ ఉన్నాడో ఏమన్నా ఏటునో ఆయన, ఓకే ఆయన మనకి అను అండ్ ప్రభాకర్, ఆయనకి కూడా అలవాటు చేసింది ఈవిడే అనే మరొక ఇది వినండి. ఏమంటుంది తెలుసా, ప్రభాకర్ చింటూ అలవాటు చేశాడని చెప్పాడు, కానీ చింటూ అలవాటు చేయలేదు, పాపం చింటూ అసలు ఏం తెలియదు. యాక్చువల్ గా నేను మీడియాలో చెప్పాను, అది నేను చెప్పాను అనమాట, ప్రభాకర్ కి కూడా ఇలానే చేశారు అని చెప్తే మళ్ళీ ఎందుకు అని చెప్పి ఆయన ఎందుకు వరలక్ష్మి డిఫెన్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అని చెప్పి ఐ సెడ్ దెమ్ టు డిలీట్ ఇట్, బికాస్ నా దగ్గర ప్రూఫ్స్ లేవు కదా. ఇప్పుడు నేను దాదా అని పిలిచినాను అనుకో, నీకు సఫర్ కాదు. సో ఇవన్నీ విన్న తర్వాత ప్రభాకరు లేకపోతే అను కాదు, బిగ్ బాస్ ఈవిడేనా అర్థమవుతుంది. సో ఇది పోతే ఇంకా లాస్ట్ ఇంకొక పాయింట్, ఈయన మీద గత 1.5 సంవత్సరం క్రితం కేసు పెట్టింది. కేసు పెట్టినప్పుడు గుంటూరులో పెట్టిన కేసులో అప్పట్లో ఈయనకి బెయిల్ రావడం కోసమో లేకపోతే ట్రై చేసి ఆ టైంలోనే సుంకర దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారట. ఆయనకి తెలుసు ఈ విషయం, తెలిసి కూడా మళ్ళీ రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడానికి ఆయన మరి మర్చిపోయారా లేకపోతే ఏంటనేది తెలియదు. సుంకర చంద్రశేఖర్ సుంకర. ఓకే, ఇప్పుడు అయితే వినండి, అసలు విషయం చెప్తా వినండి. ఇప్పుడు ఆ కేసు ఈయన మీద ఇప్పుడు గుంటూరులోనే అరెస్ట్ అయ్యాడు కదా, గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులో ఇతని మీద నన్ను కొట్టాడు, చంపేయడానికి ప్రయత్నించాడు, రేప్ చేశాడు, రకరకాల దారుణమైన సెక్షన్లు అన్ని పెట్టిన తర్వాత అతను సరే సంవత్సరం నుంచి బాధపడుతున్నాడు. యుఎస్ పోదాం అనుకుంటే పోలేడు, లుకౌట్ నోటీస్ వేశారు, అన్నీ అయిన టైంలో ఇప్పుడు ఈ కేసు వచ్చిన తర్వాత పిలిచారట. పిలిచి ఇదిగో నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడు, నీ కేసు తీపిచ్చేస్తాం అంటే ఈఎంఐ చేతిలోనే ఉంది కదా, పెట్టింది ఈఎంఐ కదా. సో వీళ్ళు ఏం చేశారు, ఆ టీవీ ఛానల్కి వెళ్ళి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి, మాకేం పెద్ద ఇదేనండి, ఆ కేసు మేము తీపిచ్చేసుకుంటామండి అది అంటే అవునండి పాపం నిన్న కూడా ఆ టీవీ ఛానల్కి వచ్చి చాలా హంబుల్గా ప్రలోభ పెట్టారు, భయపెట్టారు. అంటే దారుణమైన విషయం చెప్తా, ఆ కేసు తీసేయడానికి కూడా 20 లక్షలు అడిగాట. ఎందుకు? ఆయన ఏం చెప్పాడంటే, దిలీప్ శంకర్ నాకు ఏం చెప్పాడు అని చెప్పి ఏం చెప్పాడంటే, ఇదిగో ఇప్పుడు రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసుకి నీ కేసు అడ్డం వస్తుంది, ఎందుకంటే ఈ కేసు ఉండడం వల్ల రాజ్ తరుణ్ ఈజీ అయిపోయింది కాబట్టి నీ కేసు ఫస్ట్ తీపిచ్చాను, నీ కేసు నేను తీపిచ్చేస్తాను, కాబట్టి దానికి 20 లక్షలు ఖర్చు అవుతుంది అన్నట్టు.
అదేనండి. అయిపోయింది. నేను వేరేదే వచ్చా. ఇంక ఇట్లా ఎవరో ఒకరు కావాలి తనకి. పాపం వాళ్ళు ఇలానే బ్లాక్మెయిల్ చేసేది. అర్థం కాదు కదా చెప్తున్నాడు. అరే నేను కళ్యాణ్ శంకర్ కూడా డైరెక్ట్ గా చెప్పారు, నువ్వు సపోర్ట్ చేస్తావు, అది నన్ను ఆడుకుంది, నా ఫొటోస్ వీడియోస్ పెట్టుకుని ఆడుకున్నట్టు. అప్పుడు నా ముందు ఎక్స్ప్రెషన్ అనుకుంటా ఏదో తెలియజేసేస్తానని ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ దానికి చెప్పేశాడు. అది మళ్ళీ నా మీద ఫైర్ అయింది. మళ్ళీ నేను అలా ఏదో మాటలు చెప్పి న్యూట్రల్ చేశాను. ఇప్పుడు దానికి సపోర్ట్ వాడు కదా. ఎప్పుడైతే దీన్ని మనీ లేవురా. ఒక 3 lakhs ఏది క్వాష్ చేయడానికి, డ్రగ్స్ కేసు క్వాష్ చేయడానికి. ఇక్కడ గమనించండి, రాజ్ తరుణ్ కేసులో ఏమి ఇవ్వాల, డ్రగ్స్ కేసులో క్వాష్ చేయడానికి. ఈవిడ యాక్చువల్ పరమార్థం అంతా డ్రగ్స్ కేసులో నుంచి బయటపడడం కోసం, దానికోసమే క్వాష్. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ప్రీతి దాంట్లో ఇంక్లూడ్ అవ్వాలి. ఆవిడ డ్రగ్స్ కేసులో నుంచి క్వాష్ ఎలా వస్తుంది, ఈవిడ నాకు డ్రగ్స్ ఇచ్చింది, నాకు అలవాటు చేసింది అని చెప్పి వీళ్ళు ఇప్పుడు వెళ్ళాలంటే ఆ పని అతను కూడా చెప్పాలి క్లియర్ కట్గా. ఏదో ఆవిడ ఇంకా పెట్టుకుంది ఇంజెక్షన్ అంటే 45 రోజులు జైల్లో ఉండొచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పక్కన ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంజక్షన్లు చేసుకుంటూ ఆ మస్తాన్ సాయి వీళ్ళందరూ కూర్చొని చేస్తున్నారంటే ఏమనాలి వాళ్ళని. అండ్ అస్సలు ఇవన్నీ కాదు, డ్రగ్ టెస్ట్ రైట్ నో చేస్తే దొరికిపోతుంది, దమ్ముంటే ఆవిడకి డ్రగ్ టెస్ట్ చేయించండి అని చెప్పి కూడా కింద కామెంట్స్ వస్తున్నాయి. సరే ఒకటి కానీ ఇంతవరకు అలాంటిది ఆ పాయింట్, అది కూడా మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఆవిడకి ఆ కేసులో పట్టుబడ్డప్పుడు డ్రగ్ టెస్ట్ ఎందుకు చేయలేదు, అదే కదా. అంటే అక్కడ కూడా ఏదైనా పోలీస్ అభయహస్తం ఉందని డౌట్ వస్తుంది ఎవరికైనా. సో ఇవన్నీ డౌట్లే. ఇప్పటికీ కూడా డ్రగ్ టెస్ట్ ఎందుకు చేయించలేదు ఆవిడకి చాలా మంది చెప్తున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించిన పురోగతి ఏంటి అనేది ఇప్పుడు దాకా మనకి తెలియలేదు. నార్సింగ్ పిఎస్ లో అడగండి, నేను ఎంత మంచిదని చెప్తారు. నార్సింగ్ పిఎస్ ప్రధానంగా నార్సింగ్ పిఎస్ కి ఫోన్ చేయండి, నార్సింగ్ వాళ్ళకి ఫోన్ చేయండి, అక్కడ ఏమన్నా మా అత్తగారి ఇల్లు ఉందా ఏమో మరి. సో ఇది చూడండి, చాలా అడ్డం అవుతుంది, అడ్డుగా ఉంది, కాంప్రమైజ్ చేసేసి మనం రేప్ కేసు తీసేద్దాము అని చెప్తాను. సరే ఏదో ఫ్రీగా చేస్తారేమో అంటే వాళ్ళకి రాష్ట్రం మీద ఇచ్చాడా లేదా తీసేస్తాడేమో అని వెళ్తే వెళ్ళినప్పుడు నా కొడుకు సీక్రెట్ కెమెరాతో ఇంతమంది కలవడం రికార్డు చేశాడు. అది నన్ను ఒక 20 lakhs అయింది. మనం 20 lakhs మామూలుగా మై నెంబర్స్ యాక్చువల్లీ just taking small numbers, but it was just like around 20 lakhs around అని చెప్పాలి సరదాగా చెప్తున్నాడు. నాకు వేరే వాళ్ళు ఎవరో కాంటాక్ట్ అయ్యారు. ఓకేనా ప్రీతి, మా అన్న వాళ్ళని కూడా ఇలానే చేసింది, 10 కోట్లు డిమాండ్ చేద్దాం, 2 కోట్లు నీకు ఇస్తా అని చెప్పి వాళ్ళ అన్న వాళ్ళని అప్రోచ్ అయిందంట 1 year బ్యాక్ నీ విషయంలోనే. అది అంటే అప్పుడు అతను ఆ కేసు కాల్లో అయితే చెప్పాడు అది ఆ విషయం. కరాటే కళ్యాణ్ గారితో మాట్లాడిన దాంట్లో 10 కోట్లు అడిగారని కూడా చెప్పారు. సో మొత్తానికి ఇప్పుడు ఆ కేసు తీయకుండా 20 లక్షలు ఇస్తే మేనేజ్ చేస్తానని శంకర్ అన్నట్టుగా ఇప్పుడు రైట్. సో బేసికల్లీ నాకు వచ్చే ఒకటే డౌట్ ఏంటంటే, లైక్ ఇతనికి ఒక సాఫ్ట్వేర్ ఫర్మ్ ఉంది, లేకపోతే చదువుకున్నవాడు, ఇది డ్రగ్స్ అమ్ముకొని బతకాల్సినంత నీచమైన స్టేజ్కి ఈవిడ తీసుకొచ్చిందా, ఆయన పడిపోయాడా, లేకపోతే అంటే బేసికల్గా అతనికి నిజంగానే ఆ ఇంటెన్షన్ ఉందా అతనికి, ఇవన్నీ కూడా మనకు తెలియదు కదా. మనకు మామూలుగా అయితే మనం బయట వ్యక్తులమే. అంటే బట్ మీరు అన్నట్టు మాత్రం ఒకవేళ అంత ముందు కనుక లేకపోతే మీరు అన్నట్టు ఈ స్నేహాల వల్ల, ఈ స్నేహం వల్ల ఇలా తయారయ్యాడు, ఉనిత్ రెడ్డి స్నేహం వల్ల ఇలా తయారయ్యాడు అని చెప్పేసి మనం భావించుకోవాల్సి వస్తుంది. ఉనిత్ రెడ్డి స్నేహం అదే కూడా చెప్తున్నాను కదా. ఉనిత్ రెడ్డి చెప్పింది ఏంటి, ఈవిడికి నేను కూడా కాదు, ఈవిడ డైరెక్ట్గా గోవా నుంచి తెచ్చుకుంటుందని. ఉనిత్ రెడ్డి ఈవిడికి ఇంట్రడ్యూస్ చేశాడు. ఈవిడ ఈయనకి మరి అలవాటు చేయడం వల్ల మస్తాన్ సాయి అండ్ ఈవిడ ఇద్దరు కూడా డైరెక్ట్గా వరలక్ష్మి కేసులో పట్టుబడి ఉండొచ్చు. ఆ తర్వాత ఈవిడ అదే చెప్తారు కదా, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ట్రూత్ బికమ్స్ లెజెండ్ అని. సో కొన్నాళ్ళకి మామూలు యూజర్ కాస్త పెడ్లర్ అవుతారు. అలా ఈవిడ పెడ్లర్ అయింది, తర్వాత ఇప్పుడు ఈయన పెడ్లర్గా పట్టుబడడం అనేది ఈ కేసులో మనం అందరికి కూడా ఒక షాకింగ్ న్యూస్ లాగా ఉంది ఇప్పుడు ఇది. సో ఇప్పుడు మరి రేపు ఎలాంటి టర్న్ తీసుకుంటా అనేది మరి చూడాలి. ఇది
రేపు అంటే ఈ అరెస్ట్ జరిగింది, దీని తర్వాత మళ్ళీ ఏమైనా ఈ చైన్ లింక్ ఏమైనా ఉందా, ఇంకెంతమంది ఏమైనా పట్టుబడబోతున్నారా అనేది నిజానికి అంటే పోలీసుల దర్యాప్తు కూడా ఇక్కడ చాలా కీలకంగా పడుతుంది. అంటే ఇప్పుడు దాకా ఏం జరగట్లేదు ఏంటి అనేది జనం కూడా ఏం చేస్తున్నారు. జస్ట్ ఈ డ్రగ్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అన్నారు కదా, అసలు దాని గురించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాల్సింది యాక్చువల్గా. అదే అది ఆయన డైరెక్ట్ గా పట్టుకెళ్తూ పట్టుబడ్డా లేకపోతే పాత దీంట్లో ఎవరైనా వాళ్లే చెప్పారు. ఇప్పుడు ప్రభాకర్ వాళ్ళ విచారణలో భాగంగా ఇప్పుడు మస్తాన్ సాయి పేరు చెప్పారు, అందువల్ల ఆయన ఇప్పుడు పోలీసు అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. మేబీ ఇప్పుడు దాకా అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన ఇంకొక పాయింట్ అంటే, ఇందాక కాల్లో ప్రభాకర్ కి కూడా ఈవిడే అలవాటు చేసింది అనే రికార్డు బయటికి రావడంతో మరి వాళ్ళందరూ కూడా ఈయన పేరు చెప్పి ఏదైనా చేశారు అనేది కూడా అనేది ఇప్పుడు ఈయన పేరు బయటకు రావడంతో అరెస్ట్ చేశారు అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందుతున్నట్టు సమాచారం. రేపు ఏమవుతుందో అనేది చూడాలి, ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఏంటో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.